లైసా జాన్ ఎలా ఉందిరా పాట? బాగుంది సర్దార్. సర్దార్ ఎలా ఉందిరా ఆట? బహుత్ అచ్చా సర్దార్. ఈ ఆట పాట మీకోసమేరా, మీకోసమే. ఆనందంగా ఉండండి రా, హాయిగా నవ్వండి. నవ్వండి, నవ్వండి, హాయిగా నవ్వండి రా. నవ్వండి, నవ్వండి, కుళ్ళబోతున్నా. పిరికి కుక్కలకు ఈ సంగ్రామ్ సింగ్ సావరంలో స్థానం లేదురా. అరే ఓ రంగా, విన్నారా? అరే ఓ రాజన్న, విన్నారా? విన్నారా? పిరికి వాళ్ళకు ఈ సంగ్రామ్ ఇచ్చే బహుమతి ఇదేరా. అరే ఓ రంగా, ఈ శవాలను ఏం చేద్దాంరా? వద్దురా, వద్దురా. షాంపూతో స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించి, బొట్టు కాటుకలు పెట్టి వీళ్ళ భార్యలకు కానుకలుగా పంపించరా. కందకంలో పారేయండిరా ఈ శవాలని. హలో, పాపకర్ముడా, నువ్వు మనిషివా పిశాచానివా? సాటి మానవుల ధన మాన ప్రాణ సంపదలు దోచుకుంటూ అరాచకులు ఎంతో మంది బలైపోతున్నారా? మీరు సృష్టించిన బీభత్సం వాతావరణంలో ప్రకృతి మాత నిజంగా నిజంగా నాశనం అవుతుంది. మీరు మనుషులు కాదు, నిజంగా రాక్షసులు. ఎందరి సంపదను దోచుకునేవారు. ఆర్తనాదాలు అర్థం చేసుకుంటావా? అదే నీకు జరిగితే ఏం చేస్తావు? అవును అవును, సాటి మానవుల ప్రాణాలతో చెలగాటడం ఆడుతున్నావు. వారి ఆక్రందనలు నీకు ముస్తికంలో కలత చెందలేదా? అదే నీ వారికి జరిగితే ఏం చేస్తావు? తోబుట్టువుగా ఆదరించవలసిన ఆడజాతి మానవ ప్రాణాలను బలి తీసుకునేవే. వారి అసహాయ ఆర్తనాదాలు మార్గం అర్థం చేసుకోలేకపోతున్నావా? అదే నీ తల్లికో చెల్లికో మనసారా నువ్వు ఆరాధించే పత్నికో జరిగితే సహిస్తావా? భరిస్తావా? నిలువగలవా? పద్మ ఆపు, నేను వినలేకపోతున్నాను. రే
మనిషి జన్మ ఎత్తి భయంకర సర్పానివి. యు ఆర్ ఎ డ్రాగన్. No! డ్రాగన్. No! యు ఆర్ ఎ డ్రాగన్. No! 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 పద్మ, నా కళ్ళు తెరిపించి నాలో ఉన్న మానవత్వాన్ని నిద్రలేపిన దేవతవి నువ్వు. మనిషి జీవితానికి ఉన్న ఎలాంటిదో అర్థం చేసుకున్నాను పద్మ, అర్థం చేసుకున్నాను. ఇక ముందు ఈ పాపపు జీవితానికి స్వస్తి చెప్తున్నాను. ఇక ముందు మీలో ఒకటిగా కష్టపడి బ్రతుకుతాను, కష్టపడి జీవిస్తాను. ఏమిటి రంగన్న? ఏమిటో ఆలోచిస్తున్నావు? ఏమిటి ఆలోచిస్తున్నానా? మనిషికి పశువుకి ఉన్న తేడాని గురించి, మనిషిలోని మానవత్వానికి రాక్షసత్వానికి ఉన్న తేడాని గురించి. అంటే అర్థం కాలేదా రాజన్న? కారు చీకటి నుంచి కాంతి రేఖలోనికి రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ మాట అర్థం కావట్లేదురా? అర్థం కాకపోవడమే మంచిది. సర్దార్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. ఏమిటమ్మా విజయ్ అలా ఉన్నావు? సర్దార్, నేను వెళ్తున్నాను సర్దార్. ఏ గ్రామాన్ని కొల్లగొట్టడానికి? దోపిడీకి కాదు సర్దార్. అరే ఓ రంగా, ఎక్కడికో ఎందుకో అడగరా? సర్దారు చెప్పింది. నేను విన్నాను. ఈ విశాల ప్రపంచంలోనికి మనిషిగా బ్రతకడానికి వెళ్తున్నానని చెప్పు. విశాల ప్రపంచంలోనికి మనిషిగా బ్రతకడానికి. అరే ఓ రంగా, వింటున్నావా? విజయ్ విశాల ప్రపంచంలోనికి వెళతాడట, మనిషిగా బ్రతకడానికి వెళతాడట. రంగా, ఈ లోకం మనిషిని మనిషిగా బ్రతకరిస్తుందంట్రా. బ్రతకనివ్వదు. అలా చెప్పరా ఈ పిచ్చివాడికి. విజయ్ అబ్బాయి చెప్పింది అక్షర నిజం. మనం ప్రజల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో నేరస్తులం. మన నీడ కనిపిస్తే చాలు ఎన్నో పోలీసులు, తుపాకులు, తుపాకులు గుళ్ళ వర్షం కురిపిస్తాయిరా. అవి ఒకవేళ తప్పించుకున్నా ఈ లోకం నిన్ను కొట్టి కొట్టి కసి తీర్చుకుంటుంది. లేదు, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమే తగిన శిక్ష. మారిన మనిషికి ఈ సమాజం స్థానం ఇస్తుంది. ఇస్తుందంటా రంగా? అలా చెప్పరా విజయ్. ఈ సమాజం ఏనాడో పుచ్చిపోయింది విజయ్. లేదు, పాపకార్యాలు చేసి చేసి కుళ్ళిపోయింది మనం. మూర్ఖుడా, మనం కాదురా పాపులం, మనం కాదురా దొంగలం. నిజమైన పాపులు, నిజమైన దొంగలు నువ్వు కోరుకుంటున్నా ఈ సమాజంలోనే ఉన్నారా. వ్యాపారస్తుల ముసుగులో దోపిడీ దొంగలు, ఉద్యోగస్తుల పురకాలో బండిపోటు దొంగలు ప్రతినిత్యం ఈ సామాన్య ప్రజానికాన్ని దోచుకొని తింటున్నారు. వాళ్ళు ఈ అసలైన దోపిడీ దొంగలు, వాళ్ళు అసలైన బందిపోటు దొంగలు. వాళ్ళను దోచుకునే గజ దొంగలం రా మనం. సర్దార్ విజయ్, సమాజంలో మనిషిని మనిషిగా బ్రతకనివ్వర్రా. బ్రతికితే ఓర్చుకోలేదురా.
మంచివాడిగా మనిషిగా బ్రతకగలనని నాకు నమ్మకం ఉంది. మన మాతృదేశం భారతదేశం పవిత్ర పుణ్యదేశం, క్షమాగుణ సంపన్న దేశం. విజయ్, అది త్రేతాయుగపు మాట విజయ్, ఇది కలియుగం. ఆ శ్రీరాముని కన్నా పుణ్యభూమి మనది. అందుకే రాముణ్ణి 14 సంవత్సరాల అరణ్యవాసాలకు పంపింది రాని పుణ్యం. ఆ గాంధీ మహాత్ముని కన్నా భరత భూమి మనది. అందుకే ఆ గాంధీని రివాల్వర్ తో కాల్చి కాల్చి చంపిందిరా విజయ్. నువ్వు వెళ్ళకు. నేను వెళ్తాను. పాడైపోతావురా. లేదు, బాగుపడతాను, మారతాను, వెళ్తాను. అరే రంగా, విజయ్ వెళతాడంట. మనం వెళ్ళనిస్తామా? లేదు సర్దార్. వెళ్తాను. నువ్వు వెళతావా విజయ్? వెళ్తాను. వెళతావా విజయ్? వెళ్తాను. వెళతావా విజయ్? వెళ్తాను. వెళ్ళరా. సంగ్రామ్ సింగ్, నిన్ను కొట్టాలంటే నాకు క్షణం పట్టదు. జాగ్రత్త. ఆగు సంగ్రామ్. సింహం గుహలో కాలు పెట్టి తనువుతో నువ్వు వెళ్ళాలనేనా? వెళ్ళి తీరాలి. విజయ్, నా ఉప్పుతో నీ శరీరానికి ఊపిరి ఊశాను. నా ఊపిరి నాకు ఇచ్చి వెళ్ళాను. సంగ్రామ్, నన్ను కాదంటే ఈ స్థావరం దాటేది నీ శవం మాత్రమేరా. ఈ సంగ్రామ్ సింగ్ రక్త పిపాసిరా. అరే ఓ రంగా, ఏమంటావురా? విజయ్, గడప దాటాలని ప్రయత్నించావు, కాలగర్భమే నీ నివాసం అవుతుందిరా. నన్ను ఆపటం మీ తరం కాదంటాను. మూర్ఖ పంచిగా ఉన్నావురా. చావు. భయపడకు సంగ్రామ్ సింగ్, నిన్ను చంపనలే. నిన్ను చంపాలంటే నాకు నిమిషం పట్టదు. అంతేకాదు, నిన్ను చంపితే ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయలు నాకు బహుమానంగా లభిస్తుంది. అయినా నిన్ను చంపను. దానికి కారణం, ఇంతకాలం కలిసిమెలిసి ఉన్నాం, ఒక తల్లి బిడ్డలుగా మెలిగాం. ఇకనైనా నీ ఘోరాలు మాని ప్రభుత్వానికి లొంగిపో. ప్రభుత్వం క్షమించి శిక్ష తగ్గిస్తుంది. సంగ్రామ్ సింగ్, ఒక్క మాట, నా విషయంలో పిచ్చి ప్రయత్నాలు చేయకు. చేశావు మరుక్షణం నిన్ను వస్తా.
ఏరా విజయ్ నాతో తలపడుతుంటే తమాషాగా చూస్తారా పిరికి పండలారా? ఆ విజయ్ గారిని పట్టుకోమంటారు సర్దార్, క్షణంలో ప్రాణం ముందు పడేస్తాం సర్దార్. వద్దురా, విజయ్ తప్పక తిరిగి వస్తాడు. వాడు తిరిగి తిరిగి గత్యంతరం లేక తిరిగే వస్తాడు. ఆటలే కాదు, కనీసం దాహం కూడా తీర్చదురా ఈ సమాజం. వాడిని కొట్టి కొట్టి తరిమి తరిమి చంపుతుంది. గత్యంతరం లేక వాడే తిరిగి వస్తాడు. ఇంతకీ ఇన్స్పెక్టర్ యుగంధర్ జాడ తెలిసిందా? తెలిసింది సర్దార్, ధర్మపురంలో సర్దార్. లక్ష్మీ నివాసం సర్దార్. ధర్మాపురంలోని లక్ష్మీ నివాసమా? ధర్మాపురంలోని లక్ష్మీ నివాసానికి వెళ్ళండి రా. ధర్మాపురం అంతా గాలించండి. వాడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా వాడిని పట్టుకొని ప్రాణాలతో తీసుకురండి. వాడి పాత బాకీ తీర్చాల్సి ఉంది. అవునురా, నన్ను పట్టి జైలులో పెట్టినందుకు వాడి రుణం తీర్చుకోవాలి రంగా. వెళ్ళరా రంగా. ఒట్టి చేతులతో తిరిగి వస్తే ఏమవుతుందో తెలుసుగా. మాకు మీకు ఆహారం కావడం కోసం యుగంధర్ రాబోతున్నాడు. నా వలపుల చెకుముకి రవ్వ, నీ అందాలు చిందులాడగా ఆడు. నీ ఆట నిషాయే నా పాటకు జోడు. ఆడు. Shabba shabba shabba
ఈ డాకు సంగ్రామ్ సింగ్ అనుచుడు రాజన్న ఒక్క ఆడదాని సహాయాన్ని కోరుకుంటున్నాడు. పిరికి పంద సర్దార్, ఆవేశపడుకుని సర్దార్, అన్ని విషయంలో తెలియ పనికిరాదు, విద్యుతో పని చేయాలా. అరే ఓ రంగా, రాజన్న ఏం మాట్లాడుతున్నారా? సర్దార్, రాజన్న చెప్పిన దాంట్లో సత్యం లేకపోలే సర్దార్. పిరికి పందల్లారా, ఏది ఏమైనా సరే యుగంధర్ అనే ప్రాణం ఉన్న బొమ్మ నాకు కావాలి. వాడి ప్రాణాలు